ఈ బాబు ఇక్కడ ఆడుకుంటూ ఉంటే సడన్ గా అతను ముందే ఉన్న అల్మారా వచ్చి అతని మీద పడుతుంది. ఆ సౌండ్ ఏంటో అని చెప్పి వాళ్ళ అమ్మ వచ్చి చూస్తే అల్మారా అతని మీద పడడం చూసి ఇక వెంటనే అల్మారాని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తనకున్న బలంతో అల్మారా అస్సలు లేవకుండా ఉంటుంది. చాలా బరువుగా ఉండి ఉంటుంది. అప్పటికే కిందున్న బాబు చనిపోయి ఉంటాడు. ఇక వీళ్ళకి ఇప్పటి నుంచే ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. వీళ్ళ బాబుని ఇక్కడ పూడ్చిపెట్టి వెళ్ళిపోయాక వీళ్ళ హస్బెండ్ అసలు నా కొడుకు చనిపోయాడు అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నా, అంతా నీ వల్లనే, నువ్వు చనిపోయినా బాగుండు కదా అని చెప్పి అనడంతో ఆవిడ బాగా ఏడుస్తూ నా కొడుకు నాకు కావాలి, నాకు ఎలాగైనా కావాలి అని ప్రేయర్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వీళ్ళ ఇంట్లోకి కొన్ని ఆత్మలు అయితే ఎంటర్ అవుతాయి. ఈవిడ ఆత్మలు రావడం అంతగా నోటీస్ చేసి ఉండదు. అప్పుడే ఎవరో డోర్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ హస్బెండ్ హ్యాపీగా స్ట్రేంజ్ గా తన ఫోర్ హెడ్ పైన అయితే కిస్ పెట్టి నీకు ఒక విషయం చెప్పాలి, నేను నా చిన్ననాటి ఆంటీని అయితే కలుసుకున్నాను అని చెప్పడంతో ఈవిడ ఆ మాట విని షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆవిడ 20 సంవత్సరాల కిందటే చనిపోయి ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ యొక్క పర్సనల్ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో వాళ్ళ అబ్బాయి ఫోటో అయితే కనిపిస్తుంది. కానీ కింద చూస్తే రక్తం అడుగులో పడి ఉంటుంది. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ హర్రర్ గా ఉంటుంది. సబ్స్క్రైబ్.